నమస్కారం అండి. నమస్తే సుధాకర్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుదాం అనుకున్నాను, కానీ వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల నేనేమీ చేయలేకపోయానని చెప్పి ఆర్తనాదాలు అయితే పెట్టాడు. మరి ప్రతిపక్షంలో ఉండగైతే నేను మెడలు ఉంచుతానని చెప్పాడు. సో నిజంగానే వైసీపీ పార్టీ అవసరం లేకుండానే బీజేపీ ఇన్ని రోజులు గట్టెక్కింది అన్ని బిల్లుల్లోనూ. కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. సుధాకర్ గారు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాళ్ళంతా సీమాంధ్ర ప్రజలు. ప్రజాదేవాలయంలో కూర్చొని పచ్చి అబద్ధాలు చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. కన్ను ఆర్పకుండా 151 మంది గొర్రెలను పెట్టుకొని వాళ్ళు బల్లలు దాబా 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 సరస్తుంటే నవ్వు వచ్చింది నా బోటోడికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019 ఎలక్షన్కి ముందు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉంటే నువ్వు దిగుపో ప్రత్యేక హోదా ఇయ్యలేదు, నువ్వు దిగుపో ప్రత్యేక హోదాలని ఊరు వాడ పెట్టుకొని యువత సదస్సులు యువబేరి సదస్సులు పెట్టి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడద్దని ఊరూరు సదస్సులు పెట్టి చెప్పాడు. అన్ని యూనివర్సిటీల్లో కూడా పెట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఢిల్లీకి పోయి ఇంకా ప్రత్యేక హోదా వాళ్ళకు సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది కాబట్టి మనం ఏమీ చేయలేము అన్నాడు. ఇది చదువు లేనటువంటి రాజ్యాంగం గురించి తెలియనటువంటి చట్టాల గురించి తెలియని వ్యక్తులకు చెప్తే వింటారు. నా పోటీడు చెప్తే నేను ఎట్టింటాను? భారత పార్లమెంట్ అంటే లోక్సభ దిగువ సభ, రాజ్యసభ పెద్దల సభ అంటారన్నమాట. ఈ 2 సభల్లో బిల్లు ఆమోదిస్తే రాష్ట్రపతి సంతకం పెడితే అది బిల్లుగా రూపాంతరం చెందుద్ది. పార్లమెంట్లో సంపూర్ణమైనటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉన్న మాట వాస్తవం సుధాకర్, అదే అందరికీ తెలిసిందే. రాజ్యసభకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు. భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు 4th లార్జెస్ట్ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ. ఈరోజు పార్లమెంటులో యువజన శ్రామిక రైతు పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీల మద్దతు లేకుండా ఒక్క బిల్లు కూడా మోడీ అమిత్ షా గారు పాస్ చేసేటటువంటి పరిస్థితే లేదు. అటువంటి పరిస్థితుల్లో 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానించి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం మాట్లాడుకునే సందర్భం కాడికి వస్తే 235 బిల్లులు ఇంట్రడ్యూస్ చేశారు భారత పార్లమెంట్లో. ఈ 235 బిల్లులకి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా వాళ్ళ ఎంపీలు ఓట్లేశాడు. ఒక్క ఎంపీ కాకపోతే ఒక్క ఎంపీ అన్న తెలుగు ప్రజల పక్షాన నిలబడి గళమెత్తలేదు. అంటే ఆ రోజు ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ మేము ఇస్తాము కాబట్టి తీసుకొని సర్దుకోండి మీరు అని చెప్తే, సరే అందరి ఎంపీలతోటే ప్రజాప్రతినిధులు మాట్లాడి ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వడం లేదు, ఎట్టకొట్టు ముందుకు తీసుకుపోదాము అని చెప్పి ఆలోచన చేస్తే ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఊరువాడ ఏకం చేసి దుర్మార్గమైనటువంటి అబద్ధాలని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చొని మన చేతుల్లో ఏమీ లేదని కన్నార్పకుండా అబద్ధాలు చెప్తుంటే ఏమనాలి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఒక మునీశ్వరుడు శాపం ఉంది. నిజం చెప్తే తన శిరస్సు 1000 ఒక్కలవద్దని శాపం పెట్టినంట ఒక మునీశ్వరుడు. అందుచేత జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి అబద్ధాలు నాబోటు కూడా ఖండించకపోతే నేను కూడా దుర్మార్గుణ్ణి అయిపోతా. అందుచేత నేను అంటుండేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర అభివృద్ధి కోసం కానే కాదు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేవలము తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకున్నటువంటి కంపెనీలన్నింటినీ ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికే తప్ప ప్రజలకి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కానే కాదు. అటువంటి సందర్భం ఉందంటే సుధాకర్ గారు నేను ఒక మాట అడుగుతా. క్యాబినెట్ ఏంది? రాష్ట్ర గవర్నరు ముఖ్యమంత్రిని నిర్ణయిస్తాడు.
తర్వాత ముఖ్యమంత్రి ఒక 15% టోటల్ సభ్యుల్లో 15% తీసుకొని క్యాబినెట్ ఏర్పాటు జరగద్ది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి మండలన్నీ నిర్ణయం తీసుకొని దాన్ని శాసనసభలో పెట్టి చట్టాలు చేసి ప్రజల్ని పరిపాలించాల. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలిలో ఒక్క సభ్యుడు కాకపోతే ఒక్క సభ్యుడైనా కేంద్రానికి పోగా నువ్వు చూసావా? ఒక్క మంత్రి అన్న వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలకే సంబంధించి ఏ మంత్రినన్నా గెలిచాడా? ముఖ్యమంత్రి పోతాడు, ఆడ ఏం మాట్లాడతా కూడా ఎవరికి తెలియదు సుధాకర్ గారు. అందుచేత నేను అంటుండేది ఏంటంటే, ఈ మంత్రులు ఉన్నారు కదా, ఐటీ ఇండస్ట్రియల్ పరిశ్రమల మంత్రి, ఒక్కరోజన్నా పోయి కేంద్రంలో ఐటీ పరిశ్రమల మంత్రి కలవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరన్నా చూశారా? 2, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఎట్ ప్రజెంటు, ఎప్పుడన్నా కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవంగా ఎవరన్నా చూశారా? తర్వాత పశుసంవర్ధక శాఖ మంత్రి ఉన్నాడు, ఎవరు? సిదిరి అప్పలరాజు. ఈజ్ ఎడ్యుకేటెడ్. కేంద్రం పోయి ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ని కలవంగా ఈ పశుసంవర్ధక శాఖ కలవంగా చూసామా? పోనీ హెల్త్ మినిస్టర్ ఉంది విడుదల రజనీ గారు, ఏ రోజన్నా కేంద్రంకి పోయి రావాల్సినటువంటి పరిస్థితిలో మాట్లాడంగా చూసామా? అంటే ఎంటైర్ క్యాబినెట్ ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఏ రోజన్నా కేంద్రం పోయిండా? తర్వాత అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజన్నా కేంద్రం బొంగా చూసామా? ఇంకొక ఆయన నీటిపారుదల మంత్రి ఉన్నాడు, అంతకుముందు ఒక నోటిపారుదల మంత్రి ఉండేవాడు నెల్లూరు ఆయన పోయిండు, డేట్లు గుర్తుపెట్టుకోండి అంటుండేవాడు, ఆయన ఎటు పెట్టో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు నోటిపారుదల మంత్రి సత్తునపల్లి ఎమ్మెల్యే, ఆయన ఏం పేరు రాంబాబు గారు. ఆయన రాంబాబు అనే దానికంటే ఇంకొక అక్షరం ఏదైనా ముందు యాడ్ చేసుకోండి. ఎప్పుడన్నా కేంద్రంలో పోయి పోలవరం గురించి దానికి రావాల్సిన నిధుల గురించి ఎంటైర్ క్యాబినెట్ పొణుకుండిపోయింది సుధాకర్ గారు. ఎంటైర్ క్యాబినెట్ ఎవరు కేంద్రం పోయి మాట్లాడే పనే లేదనమాట. జగన్మోహన్ రెడ్డికి ఎంటైర్ క్యాబినెట్ ఈ 151 మంది అందరూ బానిసలుగా మారిపోయినారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, జగన్మోహన్ రెడ్డి బానిసలు, జగన్మోహన్ రెడ్డి యొక్క చెంచాలు, జగన్మోహన్ రెడ్డి యొక్క గులాములు లాగా తయారయ్యి ఆ ప్రజాప్రతినిధులుగా ఎందుకున్నారో ఎవరికి అర్థం కాదు. అందుచేత నేను అంటుండేది ఏంటంటే 235 బిల్లులు భారత పార్లమెంట్లో మోడీ ఆడబెట్టమంటే ఆడబెట్టేసి ఓట్లేసి బిల్లులు పాస్ చేయటానికి, మోడీ బిల్లులన్నీ పాస్ కావడానికి ప్రధాన కారకుడు A1 ముద్దాయి మన ముఖ్యమంత్రే అని నేనంట. అన్ని అవకాశాలు పెట్టి నాకేం అవకాశాలు లేదని అసెంబ్లీ నిండు ప్రజాదేవాలయంలో మాట్లాడుతూ ఉంటే ఇది దుర్మార్గం కదా సుధాకరు. అందుచేత ఫైనల్గా నేను అంటుండేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు, జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డికి దౌర్జన్యం అక్రమార్జన చేయటం మాత్రమే అవుతూ. మన ఏదో ఒక సభలో అంటుండే అర్జునుడు అని, ఇతను అర్జునుడు కాదు అక్రమార్జునుడు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా నేను చెప్పింది తప్పంటే 235 బిల్లులు చదువుకున్న తెలివిగల్ల తెలుగు నేల మీద పుట్టినటువంటి ఆడిటర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంటలెక్చువల్ అందరూ కూడా పొలిటీషియన్స్, పోని వాళ్ళ ఎమ్మెల్యేలనే చూడమనండి. వెబ్సైట్లోకి పోతే తెరిచిన పుస్తకమే ఎన్ని బిల్లులు వచ్చింది. 235 బిల్లుల్లో ఇప్పుడు కూడా 5 బిల్లులు ఈ సెషన్లో జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి ఈ మాయల పకీర్ మాటల్లో మోసపోకండి. ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ప్రజలకి ఒక్క ఛాన్స్ అని ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి అందరు బొగ్గలను వెళ్ళి ఒక్క ఛాన్స్ అన్నాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి నో మోర్ ఛాన్స్. 2024లో ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా యువజన శ్రామిక రైతు పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయం.